చిన్న శ్రమలే దేవుని యందు మనం భరించినట్లయితే దేవుడిచ్చే ఆ మహాలోకంలో శాశ్వత ఆనందం ఉంటుంది. మహా ఆనందము. ఈ శ్రమలను భరించటానికి దేవుడు ఎన్నో కోణాలలో ఆయన వాక్యం ద్వారా మనకు తెలియపరిచినప్పటికీ కూడా మనము ఆ మాటలను పట్టించుకోకున్నట్టుగా ఎవరైనా చిన్న మాట అన్నారనుకోండి, వాళ్ళని అనేంత వరకు కూడా వదిలేయలేదు. మనము శ్రమ అనుభవించమన్నాడే కానీ, శ్రమలు బాధలు మీరు అనుభవించాలని చెప్పాడే కానీ, ఎవరైనా ఏదన్నా అంటే మీరు మాత్రం వదలకండి, వాళ్ళని వెంటనే మీరు రిప్లైగా తిట్టేయాలి, మీరు కొట్టేయాలి మీరు అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు మనకి ఎక్కడ కూడా చెప్పలేదు. ఆ విషయాన్ని మనం ఆలోచన చేస్తే ప్రేమన వర్లారా, చూడండి మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనం నుంచి 12వ వచనం వరకు చదువుకుందామండి. 10వ వచనం నుంచి 12వ వచనం వరకు. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది అన్నాడు. చూడండి, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం ఎవరిదంట? ఎవరైతే నీతి నిమిత్తము హింసింపబడతారో వారిదే పరలోక రాజ్యము. వాక్యం కొరకు కానివ్వండి, క్రీస్తు కొరకు కానివ్వండి, ఎక్కడైనా సువార్త పరిచర్య చేసేటప్పుడు హింసలు కలిగినప్పుడు, మనము వాటిని అనుభవిస్తున్నప్పుడు, వాటన్నిటినీ కూడా మనము అనుభవించినప్పుడు వారికే పరలోకం అనేటట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు చెబుతున్నమాట. నీతి నిమిత్తము హింసింపబడాలి, అబద్ధం కొరకు హింసలు పడకండి. నీతి నిమిత్తము అంటే నువ్వు మేలు చేసినప్పటికీ కూడా నేను తిడుతున్నారనుకోండి, నువ్వు మేలు చేసినప్పటికీ కూడా నేను అంటుంటారు, నువ్వు మేలు చేసినప్పటికీ కూడా నేను నిందిస్తుంటారు. అలాంటి అప్పుడు పడటం వలన వచ్చే లాభం ఏంటంటే పరలోక రాజ్యము అన్నాడు. చదవండి మాట, నీతి నిమిత్తం హింసింపబడవారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. కిందకంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును అన్నాడు. చూడండి, అంటే నా నిమిత్తము దేవుడు పరలోకాన్ని ఎలా ఇస్తాడు అంటే, నువ్వు 1000 రూపాయలు తీసుకొని వెళ్ళి దేవునికి కానుకగా ఇస్తే పరలోకం ఇస్తానని ఎక్కడా కూడా చెప్పలేదు. లేకపోతే ప్రతిరోజు నువ్వు ఆనందంగా ఉన్నావనుకో, ఎవరితోనా ఇబ్బంది పడుకోకున్నట్టుగా, ఎవరైనా నిన్ను పల్లెత్తే మాట అన్నప్పటికీ కూడా పడుకోకున్నట్టుగా, వారికంటే డబులు నువ్వు హెచ్చుకరమైన మాటలు మాట్లాడావనుకో, నీకు పరలోకం అన్నట్లుగా చెప్పలేదు. చూడండి, పరలోకం ఎలాంటి వారికి ఇస్తాను అన్నాడంటే, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. పరలోకం మనమందరం కూడా పొందుకోవాలంటే, ఆ నిత్య జీవాన్ని పొందుకోవాలంటే ఏం చేయాలంటే హింసలు పొందాలి, బాధలు అనుభవించాలి అనేటట్లుగా వాక్యం చెబుతున్నప్పటికీ కూడా ఈనాటికి కూడా ఈ మాటలు పట్టించుకోకున్నట్టుగా క్రైస్తవులందరూ కూడా ఎవరైనా ఒక్క మాట అంటే నాకు అస్సలు సరిపోదండి, ఎందుకంటారండి వాళ్ళు అనేటట్లుగా మనల్ని నిందించే వారితో మరలా మనం రిప్లైగా గొడవాడుతుంటాము. రిప్లై అంటే వాళ్ళకి ఎదురుగా మనము కూడా వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడారో, వాళ్ళు ఎలాంటి బూతులు మాట్లాడారో, వాళ్ళు ఎలాంటి హింసలకు మనల్ని గురి చేస్తారో మనం కూడా వాళ్ళకి తగినట్టుగానే చేసామనుకోండి, మనకు పరలోకం ఉంటుంది. చెప్పండి, మనకు పరలోకం అయితే వాడికి కూడా పరలోకమే ఉంటుంది. అయితే
అందుకే అంటున్నాడు, నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు. ప్రేమైన దేవుని వారలారా, మన విషయంలో యేసుక్రీస్తు ప్రభువారు పరలోకపు తండ్రి కానివ్వండి చెప్పిన మాటలను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ప్రేమైన వారలారా, దేవుని పని చేసే వారికి హింసలు తప్పవు, బాధలు తప్పవు, అవమానాలు తప్పవు, నిందలు తప్పవు. దేవుని పని చేస్తేనే ఇవన్నీ వస్తాయనుకుంటే చాలామంది కూడా ఇవన్నీ చూసి భయపడి పారిపోతుంటారు. మేము ఎంత దేవుని పని చేసినా కూడా మాకు ఎన్ని అవమానాలండి, ఎన్ని బాధలండి మాకు. మేము ఇంకా దేవుని పని చేసి మాకు ఆనందం ఎక్కడదండి అనే ఆలోచనలో చాలామంది ఉంటారు. అది ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఆలోచన చేయవలసిన ఆలోచన కానే కాదు. రోడ్డు మీద కడుపు నిండా తాగి లేనిపోని మాటలన్నీ మాట్లాడుతుంటారు. వాడిని ఎవరైనా అడుక్కుంటారో చెప్పండి? తాగబోతులను ఎవరైనా అడుక్కుంటారా? ఎవరు తడుకోరు. తిట్టుబోతులను ఎవరైనా తడుక్కుంటారో చెప్పండి? ఆమెను తడువుకున్నారనుకోండి, ఆమెతో ఎదురుగా మాట్లాడడానికి సిద్ధపడామనుకోండి, మనకంటే డబుల్ రెట్టింపుగా 10 కాదండి 100 బూతులు వేసి ఆమె గెలుస్తుంది. కానీ ప్రేమైన వాళ్ళరా, పరలోకం ఎవరికి ఇస్తాను అన్నాడనే సంగతిని కూడా మనం ఆలోచించలేకపోతున్నాము. దేవుని కొరకు బాధలు అనుభవించాలి, దేవుని కొరకు కష్టాలు అనుభవించాలి, దేవుని కొరకు దుఃఖాన్ని మనము భరించాలి. అప్పుడేనండి మనకి పరలోకం ఇస్తాను అన్నాడు. మనం క్రైస్తవులం కాబట్టి, మీరు క్రైస్తవులు కాబట్టి ఎవరైనా ఒక్క మాట అన్నాడనుకో నువ్వు 10 మాటలు అనాలి. ఎవరైనా నేను ఒక్క దెబ్బ వేశారనుకో 10 దెబ్బలు నువ్వు కొట్టేయాలి అన్నట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు కానీ పరలోకపు తండ్రి కానీ ఎక్కడైనా చెప్పాడో చెప్పండి? నూతన నిబంధనలో, పాత నిబంధనలోనైతే, ఓల్డ్ టెస్టిమెంట్లోనైతే కంటికి కన్ను పంటికి పన్ను అన్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అనేశాడు. కాబట్టి పరలోక రాజ్యము, ఆ నిత్య నివాసం ఎవరికి, ఇంతకీ ఎలాంటి వారికి దొరుకుతుంది? చాలామంది భూమి మీద దేవుని దగ్గరికి ఎలాంటి వారు వస్తారంటే, బాధలు ఉన్నప్పుడు దేవుని యొద్దకు వస్తారు, కష్టాలు ఉన్నప్పుడు దేవుని యొద్దకు వస్తారు, సుఖం ఉన్నప్పుడు అసలు దేవుడే జ్ఞాపకం రాడు వారికి. ఒకవేళ దేవుని పని చేస్తూ మనకు కష్టం వచ్చిందనుకోండి, బాధలు వచ్చాయనుకోండి, నేను ఎంత పని చేసి కూడా లాభం ఏమనుకుంటారు చాలామంది. అంటే ఈ మాటలు వాళ్ళకి తెలియదా అంటే అసలు క్రైస్తవులకు తెలియదు. ఇంకో విషయాన్ని కూడా మనం ఆలోచన చేస్తే ప్రేమ వాళ్ళారా, ఏమంటున్నాడు? మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకంలో మీ ఫలము అధికమగును అన్నాడు. చూడండి, ఎవరైనా అన్నారనుకోండి, అమ్మాయి ఈరోజు తిట్టాడు నన్ను, ఈరోజు చూడండి నాకు ఆనందము, ఈరోజు నాకు సంతోషము. ఎప్పుడైతే మనల్ని తిడతారో, ఎప్పుడైతే మనల్ని కొడతారో, ఎప్పుడైతే మనల్ని అవమానిస్తారో, ఎప్పుడైతే అపనిందలు మన పైన వేస్తారో, అప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించి ఆనందించాలంట, ఆనందించాలి. అలాంటి ఆనందము అనుభవించే క్రైస్తవులు కనబడుతున్నారంటే అలాంటి ఆలోచన క్రైస్తవులు అస్సలు ఉండదు. ఎవరైనా ఒక్క మాట అన్నారనుకోండి, సైన్యంనే తీసుకువెళ్తాము. మనం 1-2 మాటలు మాట్లాడితే మన వెనకాతలు వచ్చేవాళ్ళు ఎన్ని మాటలు మాట్లాడతారు? 100 మాటలు మాట్లాడిస్తుంటారు. అంటే మేము ఊరికే వదిలేమా వాళ్ళని? నన్ను అంటే నేను ఊరకనే ఉంటానా? నన్ను కొడితే నేను ఊరకనే ఉంటానా? నా సైన్యం ఉంది, మా వాళ్ళు ఉన్నారు. దేవుని వర్లారా, క్రైస్తవులకు ఇది తగినది కానే కాదు. దేవుడు చెప్పినది వేరు, మనం చేస్తున్నది వేరు. అందుకే చూడండి, దరిద్రుడైన లాజరు విషయంలో ఆలోచన చేస్తే లూకా సువార్త 16వ అధ్యాయము 21వ వచనము. తినటానికి తిండి లేదానికి
అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన కానీ, అంతేగాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. అంటే ఈ దరిద్రుడు తినటానికి అన్నం కూడా లేదు సరిగా. దేవుని యందు మంచి విశ్వాసం కలిగిన వాడు. దేవుణ్ణి మనమైతే తినటానికి అన్నం లేదనుకోండి, దేవుణ్ణి నమ్ముకున్నాం అనుకోండి, నమ్ముకున్న తర్వాత మనకి అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం ఏమంటాం చెప్పండి? దేవుని నమ్ముకుంటే ప్రయోజనం ఏముందండి? మా కష్టాలు ఇలాగే ఉన్నాయి, మా బాధలు ఇలాగే ఉన్నాయి, మేము ఎంత దేవుణ్ణి ఆశ్రయించినప్పటికీ కూడా, ఎంత దేవుణ్ణి నమ్ముకున్నప్పటికీ కూడా తినటానికి తిండి సరిగా లేదు మాకి. దేవుడు ఉన్నాడంటారా? దేవుడు ఉన్నాడా? ఉంటే మాకెందుకు ఈ బాధ? ఇలాంటి పనికిరాని ఆలోచన చేయటానికి మనము ముందుగానే ఉండిపోతాము. దరిద్రుడైన లాజారుకి ఏమి తినటానికి సరిగా అన్నం లేదు. బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరిన కానీ ఆ రొట్టె ముక్కలు కూడా దొరకలేని పరిస్థితులు. ఆశిస్తున్నాడు కానీ చీము రగతము ఆయన శరీరంలో నుంచి, ఆ గాయముల్లో నుంచి వస్తుంటే కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకెను అని రాయబడింది చూడండి. కుక్కలు వచ్చి ఆ కురుపులు నాకెను అన్నట్లుగా రాయబడింది చూడండి. అంత పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా దేవుణ్ణి ఒక్క మాట అయినా అన్నాడా? పల్లెత్తి మాట అయినా అన్నాడంటే అస్సలు ఏమి కూడా అనలేని పరిస్థితుల్లో లాజారు మరణించి వెళ్ళిపోయాడు. చూడండి 25వ వచనం చదువుకుందామండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు అని ధనవంతునితో చెప్పాడు. భూమి మీద ఎవరైతే దుఃఖములు బాధలు అనుభవిస్తారో, నిందలు అవమానాలు అన్నీ భరిస్తారో, నెమ్మది వారికి, సంతోషము, ఆనందము. ఎవరైతే వాటిని చీదరించుకుంటారో, ఎవరైతే వాటిని అసహించుకుంటారో వారికి అస్సలు ఏముండదు? సంతోషం, ఆనందము భవిష్యత్తు కాలంలోకి ఉండదు. ఈ ధనవంతుడు కూడా చేసిన పని ఏంటంటే తాను బ్రతికిన కాలం అంతా కూడా సుఖము అనుభవించాడు. ప్రారంభంలో మనం చదువుకున్నాము, నా నిమిత్తము, సువార్త నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించండి, ఆనందించండి అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నాము? ఆ మాటలన్నీ కూడా వినినట్టుగా ఉంటున్నాము. ఆ మాటలు పట్టించుకోలేకున్నట్టుగా బ్రతుకుతున్నాము. కానీ దరిద్రుడైన లాజరు మాత్రం అనుభవించిన విధానాన్ని అబ్రహాం గారు బయలుపరిచారు. ఏమని? లాజరు కష్టం అనుభవించానని జ్ఞాపకం చేసుకొనము. ఎన్ని మాటలన్నా కూడా, ఎన్ని అవమానాలు భరించినప్పటికీ కూడా, ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఆయన అనుభవించాడు. కానీ ఈరోజు నెమ్మది పొందుచున్నాడు. నీవు ఏం చేస్తున్నావు? యాతన పడుచున్నావు. యాతన. వీటన్నిటినీ కాదనుకుంటే జరిగే పరిస్థితి ఎలా ఉంటుందంటే ప్రేమ వర్లారా, భయంకరమైన ఏడుపు, భయంకరమైన బాధలు. ఈ బాధల కంటే ఆ బాధలు మిక్కిలి ఎక్కువైనవి. అందుకే ఈ చిన్న చిన్ని బాధలు భరించాలి, ఈ చిన్న చిన్న కష్టాలన్నీ కూడా అనుభవించాలి. అనుభవించిన తర్వాత జరిగేది ఏంటంటే ప్రేమ వర్లారా, మహానందము నీకు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11వ వచనము. పౌలు గారు
మొదటి పత్రిక వ్రాస్తూ కొరింథీ సంఘానికి ఆయన ఏమని చెబుతున్నాడు చూడండి, ఆయన ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దుళ్ళు ఏమంటున్నాడు, తినుచున్నాము, నిలవరమైన నివాసము లేకయున్నాము. ఏమంట? నిలవరమైన నివాసం లేదు, పిడిగుద్దుళ్ళు తినుచున్నాము. ఈ గడియ వరకు మేము ఆకలి దప్పలు గలవారము. వీటిని అనుభవించాలని పౌలు గారు కూడా చెప్పారు. వీటిని అనుభవించాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. ఈ గడియ వరకు, ఈ గడియ మాత్రమేది. మనం ఎంతకాలం బ్రతుకుతాం చెప్పండి? ఎంతకాలం మనం జీవించగలము? 70 సంవత్సరాలు. దేవుని దృష్టిలో 1000 సంవత్సరములు గతించినను నిన్నటి వలె ఉన్నది అన్నాడు. 70 సంవత్సరాలు అంటే కనీసం అంటే దేవుని దృష్టిలో మనం బ్రతికే కాలం ఎంత అంటే, దేవుని దృష్టిలో బ్రతికే కాలము మహా అంటే ఒక అరగంట, లేకపోతే 35 నిమిషాలు 40 నిమిషాలు అంటే ఎక్కువైపోయింది. ఒక 30-40 నిమిషాలు నువ్వు అన్నీ భరించలేకపోతే నీకు జరిగే పరిస్థితి ఏంటి అంటే చివరికి యాతన. అదే అంటున్నాడు పౌలు గారు. ఈ గడియ వరకు ఆకలి దప్పులు గలవారము, దిగంబరులము, పిడిగుద్దులు తినుచున్నాము, నిలవరమైన నివాసం లేక ఉన్నాము అన్నాడు చూడండి. నిలవరమైన, మాకు సొంతంగా ఒక ఇల్లు లేదు. ఆకలి దప్పులు గలవారము, సరైన టయానికి తిండి కూడా మాకు లేదు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా, ఇంత అనుభవిస్తున్నప్పటికీ కూడా మనం మాత్రము ఎవరైనా ఒక్క మాట దేవుని కొరకు అన్నారనుకోండి, ఆయమ్మేం దేవుణ్ణి నమ్మింది, అతనేం దేవుణ్ణి నమ్మాడు అన్నారనుకోండి, ఏమంటాం మనము? ఊరకనే ఉంటామా చెప్పండి? మేము ఎందుకు నమ్మలేదు? మీరే నమ్మలేదు. మీ ప్రవర్తన అంతా మాకు తెలియదా చెప్పండి? వాళ్ళు ఒక్క మాట అంటే 100 మాటలు వేసేస్తుంటాం మనము. దేవుని వర్లారా, అనుభవించాలి, కష్టాలు అనుభవించాలి, బాధలు అనుభవించాలి, ఇబ్బందులు అనుభవించాలి, ఆకలి దప్పులు అనుభవించాలి. దేవుని పనిలో మనం అందరము ప్రయాసపడాలి. దేవుడిచ్చే ఆ మహాలోకాన్ని మనమందరం కూడా అనుభవించటానికి సిద్ధపడాలండి. పౌలు గారు అనుభవించారు, అపోస్తలు అనుభవించారు, యేసుక్రీస్తు ప్రభువారు అనుభవించారు. అనుభవించి చూపించి వెళ్ళిపోయారు. బాధలు, ఇబ్బందులు, కష్టాలు, పిడిగుద్దుళ్ళు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక మాట అన్నాడు. ఏమన్నాడు? నక్కలకు బొరియాలు కలవు, ఆకాశ పక్షులకు గూళ్ళున్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుకోవటానికి స్థలము లేదు అన్నాడు, గూడు లేదు అన్నాడు. పౌలు గారు కూడా అదే మాట అంటున్నాడు. నిలవరమైన స్థలము లేదన్నాడు. ఇన్ని ఉన్నప్పటికీ కూడా మనము దేవుణ్ణి కాదనుకొని బ్రతుకుతున్నామేమో, ఒకవేళ దేవుని మాటను మనము తీసివేసి బ్రతుకుతున్నామేమో. దేవుని వర్లరా, పరలోకం ఎవరికి దక్కుతుందంటే, పరలోకం ఎలాంటి వారికి వస్తుందంటే దేవుని కొరకు ప్రయాసపడుతున్న వారికి, దేవుని నిమిత్తము బాధలు అనుభవిస్తున్న వారికి, దేవుని కొరకు అవమానాలు అనుభవిస్తున్న వారికి పరలోకం వస్తుందా కానీ మోకాళ్ళేసి ప్రార్థన చేసే వాళ్ళకి కాదు. ఆదివారము ఆరాధనకి వెళ్ళి వస్తున్నాం అనుకునే వాళ్ళకి కాదు. నా మాటలు విని దాని ప్రకారము చేయువారే నిత్య జీవం గలవారు. నా మాటలు విని దాని ప్రకారం చేయువారే అన్నాడు. నా తండ్రి చిత్త ప్రకారం చేయువారికే పరలోకం అన్నాడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే, మన ఆలోచనలు ఎలా ఉన్నాయంటే, ఆ దేవుడు చెప్పిన మాట కానీ, ప్రభువు చెప్పిన మాట కానీ, అపోస్తలులు చెప్పిన మాటలు కానీ మనం వినుకోకున్నట్టుగా, అవన్నీ పట్టించుకోకున్నట్టుగా మన వేలో మనం వెళ్ళిపోతుంటాము. అలాంటి వారికి పరలోకం ఉందా చెప్పండి? అలాంటి వారికి పరలోకం లేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, ఇంకా కొన్ని విషయాలు చూసుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు
హెబ్రీయులకు పత్రిక వ్రాస్తూ 11వ అధ్యాయము 27వ వచనం 37వ వచనం చదువుకుందామండి. 37వ వచనము. రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి. ఏమైపోయారంటే చూడండి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి, శోధింపబడిరి, ఖడ్గములతో చంపబడిరి. అపోస్తలులందరూ కూడా, దేవుని నమ్మిన వారందరూ కూడా హింసలు, ప్రాణాలు పోగొట్టుకున్నారు. మనకొచ్చి వస్తున్న చిన్న చిన్న అవమానాలు, చిన్న చిన్న బాధలు, చిన్న చిన్న నిందలు, వాటినే మనం భరించలేకపోతున్నాం. ఎవరైనా మనం చంపడానికి వచ్చారనుకోండి, మనం ఏం చేస్తాం చెప్పండి? మనము కూడా ఆల్రెడీగా కత్తులు లేకపోతే గొడ్డేళ్ళు పెట్టుకొని సిద్ధపడుతుంటాం మనము. ఎవరైనా పోట్లాడేటప్పుడు చూడండి, క్రైస్తవులు ఎంతమంది పోట్లాడటం లేదు రోజు, ఎంతమంది ప్రాణాపాయ స్థితిలో ఉండటం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళు ఒక దెబ్బ వేయటానికి వస్తే వీళ్ళు 10 దెబ్బలు మనం వేసి తీరాలి, వేయాలి అనే ఆలోచనలో బ్రతుకుతున్నారు. కానీ ప్రారంభ కాలంలో మాత్రము అపోస్తలు కానివ్వండి, విశ్వాసాలు అందరూ కానివ్వండి, వాళ్ళు చేసిన పని ఏంటంటే ప్రేమన వాళ్ళారా, చాలా అవమానాలు భరించారు, అనేకమైన నిందలు భరించారు, రంపములతో కోయబడ్డారు, ఖడ్గములతో చంపబడ్డారు, పిడిగుద్దులతో గుద్దించుకున్నారు. ఇవన్నీ అనుభవించి వాళ్ళు ఏమైపోయారంటే, చివరికి వాళ్ళకి జరిగిన పరిస్థితి ఏమిటని బైబిల్ని ప్రశ్నిస్తే మనము, వాళ్ళ మహాలోకాన్ని పొందుకున్నారు, ఆ ఉన్నతమైన లోకానికి చేరుకున్నారు. చాలామంది ఈ విషయాలను ఆలోచన చేయలేక, క్రైస్తవులైన వారందరూ కూడా ఈ మాటలు తెలుసుకోలేకపోతున్నారు చాలామంది. ప్రేమైన దేవుని వారలారా, దేవుడు చెప్పిన విధంగా మనం బ్రతకకపోతే, దేవుడు చెప్పిన విధంగా మనం నడుచుకొనకపోతే, దేవుడు చెప్పిన విధంగా మనం జీవించకపోతే, మనకు చివరికి మిగిలేది ఏంటంటే నరకమే. ఎంతమంది సేవకులు ప్రసంగాలు చేసినప్పటికీ కూడా ఏమండి, వింటారో వదిలేస్తారు, వింటారో కాదనుకొని బ్రతుకుతారు, వింటారు, దేవుని వాక్యానుసారమైన బ్రతుకు జీవితాలు కనిపించలేకపోతున్నాయి. అలాంటి ఆలోచనలు ఉండకూడదండి. అవమానము, నిందలు, బాధలు భరించటానికి వచ్చాము. చూడండి, లూకా సువార్త 16వ అధ్యాయము 25వ వచనం కూడా చదవండి. ఇప్పుడు 16వ అధ్యాయము 25వ వచనం కూడా చూడండి. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజారు కష్టం అనుభవించనని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. అంతేకాక చూడండి ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని చూడండి అక్కడ. అంతేకాక ఇక్కడి నుండి మీ యొద్దకు దాటుకోరువారు దాటి పోజాలకుండానట్లును, అక్కడి వారు మా యొద్దకు దాటి రాజాలకుండానట్లును, మాకును మీకును మధ్య మహా అగాధముంచబడి ఉన్నది. అంటే ఈ చిన్న శ్రమలు, బాధలు అనుభవించలేని వారందరూ కూడా ఎంత లబోదిబో కొట్టుకున్నా కూడా కాపాడే నాదులంటూ ఉండరు. చిన్న బాధలు ఇవి. ఎంతకాలం భరించుతాం మనం ఎంతకాలం భరించాలంటే, దేవుని దృష్టిలోనైతే ఒక 35-40 నిమిషాలు మాత్రమే భరించాలి. నీ దృష్టిలోనైతే, నీ కాలం అయితే 60 లేక 70 సంవత్సరాల కాలము. ఆలోచించండి ప్రేమన వారలరా. అంతేకాక మీ యొద్దకు దాటుకోరు వారు దాటి పోజాలకుండానట్లు మా యొద్దకు రాకుండానట్లు, అక్కడ వాళ్ళు ఇక్కడ వచ్చేయలేదు, ఇక్కడ వాళ్ళు అక్కడ వెళ్ళటానికి వెళ్ళలేదు. అలాంటి పరిస్థితులు
పరదేశంలోను పాతాళంలో కనబడుతుంటే ఇవన్నీ మాటలు మనం వింటున్నప్పటికీ కూడా ప్రేమను వారలారా, మనం ఇంకనూ నోరును గట్టిగా చేసుకొని లోకంలో గొడవాడుతున్నామంటే, లోకంలో మనం ఏదో దొరకలేదని చెప్పి ఎవరితోనో తగాదాలు పడుతున్నామంటే ప్రేమను వారలారా, క్రైస్తవులకి ఇది తగినది కాదు. దేవుడు మెచ్చుకునేది కాదు ఇది. కిందకి ఏమంటున్నాడు వాడు చూడండి, ధనవంతుని యొక్క పరిస్థితి. ఆ పరిస్థితులు మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఆ పరిస్థితులను అన్నింటినీ కూడా ఆలోచన చేస్తేనే ఆ ప్రమాదం నుంచి తప్పించుకునే పరిస్థితి మనకు ఉంటుంది. ముందుగా ఏమండి, ఒక మార్గంలో వెళ్ళేటప్పుడు దొంగలు ఒకరిని పట్టుకొని చితుకు బాది ఏమండి ముక్కలు ముక్కలుగా నరికి పడేశారనుకోండి, అక్కడి నుంచి చూసిన వాళ్ళు పరిగెట్టి వచ్చి మనకు చెప్పారనుకోండి, ఆ మార్గం వెళ్ళిపోతాం. మనము వెళ్ళగలమా చెప్పండి? దొంగలు ఉన్నారండి, ఆ మార్గంలో వెళితే పట్టుకొని చంపేస్తారు, వెళ్ళకండి అంటే భయముతో ఏమండి తల దాచుకొని ఊర్లోనే ఉండిపోతాము, ఆ మార్గం వెళ్ళము. ఈ భూమి మీదే ఇవన్నీ పరిస్థితులు తప్పించుకోవటానికి మనం సిద్ధపడుతున్నామే, మరి పాతాళం యొక్క పరిస్థితులను తప్పించుకోవటానికి సిద్ధంగా ఉన్నామా చెప్పండి? చదవండి మాట 27వ వచనము. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు, వారును ఈ వేదనకరమైన స్థలములకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలని నిన్ను వేడుకొనిచున్నాను అన్నాడు. చూడండి, అంటే ఈ ధనవంతుని యొక్క ఆలోచన ఎలా ఉంది చూడండి. భూమి మీద బ్రతికిన కాలం అంతా కూడా ఏ మాట కూడా ఏ ఆలోచన కూడా చేయలేకపోకున్నట్టుగా ఉన్నాడు. కానీ చివరికి నాకు 5 మంది అన్నదమ్ములు ఉన్నారు, వారు కూడా ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా తప్పించుకోవాలంటే నా తండ్రి ఇంటికి పంపించంటున్నాడు. ఎన్ని మాటలు ఇంత వాక్యం చెప్పినప్పటికీ కూడా ఎవరైనా వింటున్నారో చెప్పండి? ఏ కుటుంబం అన్నా కూడా జాగ్రత్త కలిగి పరిస్థితులు ఇలా ఉన్నాయంట. ధనవంతుడైతే లబోదిబో కొట్టుకొని 5 మంది అన్నదమ్ముల గురించి మాట్లాడుకున్నాడు. తన బాధంతా కూడా అబ్రహాం గారి దగ్గర వ్యక్తపరుచుకున్నాడు. చనిపోతే పరిస్థితులు బాగలేవు, నా మాట వినండి అన్నదమ్ములారా, అక్క చెల్లెళ్ళారా, తల్లిదండ్రులారా, ఈ ప్రమాదాన్ని మనం తప్పించుకోవాలని ఈ వాక్యం విన్న వాళ్ళు ఎవరైనా జాగ్రత్త కలిగి ఇళ్ళలో చెప్పుకుంటున్నారు చెప్పండి? చెప్పిన తర్వాత ఏ అన్నైనా, ఏ తమ్ముడైనా, ఏ అక్కైనా, ఏ చెల్లైనా ఆ ప్రమాదాన్ని తప్పించుకునే పరిస్థితుల్లో జాగ్రత్త పడుతున్నారు చెప్పండి? కానీ వీడి ఐడియా చూడండి, వీడి ఆలోచన చూడండి ఎలా ఉంది. ఎలా ఉందంటే వీని యొక్క ఐడియా ఎలా ఉందంటే, తప్పించాలి నా అన్నదమ్ములను, ఒకరిని పంపించు అంటున్నాడు. ఇంతమంది ఏమంటే సేవకులైన వాళ్ళు, మాలాంటి వాళ్ళు భూమి మీద ఎంతో గొప్ప గొప్ప విషయాలు చెబుతున్నప్పటికీ కూడా వినలేకపోతున్నారంటే కారణం ఏంటో తెలుసా ప్రేమైన వారలారా? నరకానికి వెళ్ళటానికైనా సిద్ధపడతారేమో కానీ వాక్యమును మాత్రం హృదయపూర్వకంగా స్వీకరించే వాళ్ళు లేరు. దేవుడిచ్చే లోకం ఎలా ఉంటుందంటే చూడండి, ఆ విషయాన్ని కూడా చూసుకుందామండి. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 3వ వచనం నుంచి, అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురముండును, వారాయన ప్రజలయుందురు, దేవుడు తానే వారికి దేవుడయుండి వారికి తోడయుండును. దేవుడు పరలోకంలో మనతోనే నివాసం ఉంటాడంట, మన దగ్గరే ఉంటాడంట. ఇంకా మనం ఆయన ప్రజలై ఉంటామట. ఆయన మనతోనే నివాసం ఉంటాడు, ఆయన మనతోనే సహవాసంగా ఉంటాడంట. అంటే మనతోనే మంచి ఒక తండ్రిగా మనకు కావలసిన అవన్నీ కూడా ఇస్తూనే ఉంటాడట. మనకు కావలసిన ఇవలన్నీ కూడా. 4వ వచనంలో అంటున్నాడు చూడండి, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును,
మరణము ఇకను ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వింటిని. అంటే అక్కడ ఏముండదంట, ఏడుపైనను దుఃఖమైనను బాధ అయినను మరణమైనను ఉండదంట. మరణం లేదు. ఇంకా ఇక్కడ మాత్రమే చావు, ఇక్కడ మాత్రమే శరీర ఆత్మలు రెండు కూడా విడిపోతాయి. తర్వాత జరిగే పరిస్థితులు ఎలా ఉన్నాయంటే దేవుని యొక్క వాక్యమే చెబుతుంది. ప్రేమైన వారలారా, ఈ చిన్న బాధలే భరించలేకపోతే, ఈ చిన్న అవమానాలే మనము భరించలేకపోతే ఆ మహా ఉన్నతమైన లోకము మనకు ఎలా దక్కుతుందో చెప్పండి ప్రేమైన వారలారా. కనుక భూమి మీద బ్రతికుండగానే అవమానాలు, నిందలు, బాధలు ఇవన్నీ కూడా భరిస్తూ, ఇవన్నీ తట్టుకొని మనము మరణం వరకు నమ్మకంగా బ్రతికితే ఇక మరణం అనేది ఉండదంట. మన కన్నుల ప్రతి బాష్ప బిందువును కూడా ఆయన తుడిచివేస్తాడట. ఏడుపు ఉండదు, బాధ ఉండదు, నొప్పి ఉండదు. ఎవరో మనల్ని ఒక 2 దెబ్బలు వేసేస్తారు చెంపకేసిన తర్వాత అబ్బా నొప్పి అంటాము. అక్కడ ఎంత ఎవరు కొట్టినప్పటికీ కూడా నొప్పి అనేది ఉండదు. కొట్టేవాళ్ళు కూడా ఉండరు అక్కడ. ఎక్కడ? పరలోకంలో నిన్ను కొట్టేవాళ్ళు ఉండరు, తిట్టేవాళ్ళు ఉండరు, నిన్ను అవమానించే వాళ్ళు కూడా ఉండరు. అసలు నీకు బాధ అనేదే ఉండదు, మరణం అనేదే ఉండదు. అలాంటి లోకాన్ని దేవుడు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. ఎలా పొందుకోవాలంటే ఈ భూమి మీద అనేకమైన శ్రమల చేతనే మనకి అది దొరుకుతుంది. అనేకమైన శ్రమలు అనుభవించాలి. మంచి తెల్లబట్టలు వేసుకొని ఫ్యాన్ కింద కూర్చొని వాక్యం విని ఈరోజు విన్న సంగతులు మర్చిపోయి సువార్త అంటే తెలియదు, పరిచర్య అంటే తెలియదు, దేవుడు అంటే తెలియదు, శ్రమలు అంటే తెలియదు, ఇబ్బందులు అంటే తెలియదు, నాకు పరలోకం వచ్చేస్తుందని చెప్పి దేవా నాకు పరలోకాన్ని ప్రసాదించండి అంటే దేవుడు అలా ఇచ్చేవాడు కాదు. అపోస్తలులు ఏ బాధలు అనుభవించారు, విశ్వాసులు ఎన్ని అవమానాలు అనుభవించారు, యేసుక్రీస్తు ప్రభువారు ఎంత మరణ వేదనను అనుభవించాడు, అవన్నీ నీకు కళ్ళకు కట్టినట్టుగా చూపించాము. సేవకులు చూపిస్తున్నారు, కానీ అవన్నీ కామనే వాళ్ళు అనుభవించారు. నేనెందుకు అనుభవిస్తున్నా అంటే నీకైతే పరలోకం లేదు, నీకైతే నిత్య జీవం లేదు. అందుకేనండి నోటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన ప్రవర్తనను జాగ్రత్తగా కాపాడుకుంటూ వెళ్ళిపోతేనే మనకు పరలోకము. లేకపోతే ఇక్కడ ఉండే బాధల కంటే ఆ పాతాళంలో ఉండే బాధలు ఎక్కువైపోతాయి. అందుకే ఆ బాధను తట్టుకోలేక కేకలు వేస్తూ అడుగుతున్నాడు చూడండి ధనవంతుడు. ఎవరైనా పట్టించుకున్నారా చెప్పండి? సమాధానం క్వశ్చన్ చేశాడు, సమాధానం ఇచ్చాడు, అంతే. కాపాడే ప్రయత్నం అంటే ఇక ఉండదు. దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎన్ని బాధలైనా ఎన్ని అవమానాలైనా అనుభవిస్తూ దేవుని చెంతకు చేరేవారిగా మనం అందరం కూడా ఉండాలని ఈ మాటలు మీ అందరికీ కూడా తెలియజేస్తూ